ఇది ఎంత అందంగా ఉంది. కాపాడండి, నన్ను కాపాడండి, ఎవరైనా రక్షించండి. కాపాడండి, ఎవరైనా కాపాడండి, నాకు సహాయం చేయండి. అసలు మీరెవరండి? మీకేం కాలేదు కదా? తాడు కట్టి నన్ను పైకి లాగినందుకు, మీరు నన్ను కాపాడినందుకు మీకు నా కృతజ్ఞతలు. నా పేరు కావేరి. నేను ఈ కొండ వెనకతలో ఉన్న గ్రామం యజమానురాలి కూతుర్ని. మేము ఒక పెద్ద సమస్యలో ఉన్నాం. మాకు సహాయం కావలసి వస్తుంది. నా పేరు సహదేవ్. నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. కానీ మీ గ్రామానికి ఏం కష్టం వచ్చింది చెప్పండి. నేను నా సోదరులు మీకు సహాయం చేస్తాం. మా గ్రామంలో బలంతో ఎక్కువగా కూడి ఉన్న రాక్షసులు ఉన్నారు. మేం కొండల్లో గుట్టల్లో దాక్కొని బతుకుతున్నాం. మీరు చాలా చిన్నవారు. మీరు మాకు ఎలా సహాయం చేయగలరు? కావేరి, నేను సహదేవ్ మీకు మాటిస్తున్నాను. నేను మా సోదరులు కలిసి ఆ రాక్షసుడిని అంతం చేస్తాం. రండి, వచ్చి మా సోదరులని కలవండి. కావేరి, మీరు చెప్పేది చూస్తుంటే ఈ కొండ ఊపి పీల్చుకునేటప్పుడు కాస్త పెరుగుతుంది, అంతేగాని మనం ఈ కొండకి ఇటువైపు నుంచి అటువైపు కూడా వెళ్ళొచ్చు. కానీ ఏది బలంగా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. అది ఎవరికీ తెలియదు. నేను కూడా చాలా రోజులుగా కాచుకొని ఉన్నాను. అదృష్టవంతంగా నా ముందు ఒక రంధ్రం అనేది ఏర్పడింది. ఆ మార్గంగానే నేను బయటకొచ్చాను. అయితే మనం ఇదే విధంగా ఎన్నో రోజులు ఎదురు చూడాలనుకుంటాను. అలాగే ఏ రంధ్రం పెద్దదో దాన్ని తెలుసుకోవాలంటే దూరం నుంచే మనం చూడాలి. అలా మనం అంతా చిన్నగా అయ్యేలా మనమంత ఎత్తుకు ఎక్కడం ఎలాగా? అన్నయ్య, అలా అయినా కూడా మన చిన్న ద్వారంగా ప్రవేశం చేయాల్సిందే. కానీ ఇది ఎలా జరుగుతుంది? ఎలాగైనా మనం ఇది చేసే తీరాలి. నేను తనకి మాటిచ్చాను. అసాధ్యాన్ని సాధ్యం చేసే మహావీరుడు సూరసీర సింగ్ మనకి సహాయం చేస్తాడు. అతను చిన్నగా ఉన్నవి పెద్దగా మార్చడానికి ఏవో మంత్రాలు ఉపయోగిస్తాడని విన్నాను. అతన్ని కలవడానికి మనం అంబా పర్వతానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళా ఆయన్ని వెతకాలి. మహాబలి సూరవీర సింగ్ గారు! మహాబలి సూరవీర సింగ్ జీ! ఎక్కడున్నారు? నువ్వు ఎందుకు అరుస్తున్నారు? నేను ఇక్కడే ఉన్నాను. మహాబలి సూరవీర సింగ్ గారు, మీరు మా కంటే కనిపించడం లేదు. ఎక్కడున్నారు? నేను ముందుకే ఉన్నారు. కాస్త కిందకే చూడండి, కిందకే. హా? మీరే మహాబలి సూరవీర సింగా? మీకు సందేహంగా ఉన్నారా? నేనే మహాబలి సూరవీర సింగ్. మహాబలి సూరవీర సింగ్ మీ పేరా? చెప్పు, నా పేరు తప్పుగా పొందారా లేకపోతే సరేనా? సరిగ్గానే పెట్టున్నారు. క్షమించండి సూరవీర సింగ్ గారు, క్షమించండి. నా మంచికి మంచి, బలవంతుడికి బలవంతుడు. చూడటానికి చిన్నవాడు. నేను గొప్ప ఉపాయం చేశాను. మేము చిన్నవాళ్ళం అయ్యాము, కానీ ఇప్పుడు ఎలా పైకి వెళ్ళగలుగుతాం? మీ స్నేహితులు ఎవరికైనా గాలిపటం ఎగరేయడం వచ్చా? ఖచ్చితంగా. మిత్రులారా, అందరూ త్వరగా ఇక్కడికి రండి. మంచికి మంచి, బలవంతుడికి బలవంతుడు. చూడటానికి చిన్నవాడు. నేను గొప్ప ఉపాయం చేస్తాను. కావేరి, కావేరి నా బిడ్డ, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? వీళ్ళంతా ఎవరు? నాన్నగారు, వీళ్ళు పాండవర్లు. రాక్షసుల్ని వెళ్ళగొట్టడానికి వీళ్ళు మనకి సహాయపడతారు.
కుర్రాడు నీకు సహాయం చేస్తాడా? హే పెద్ద రాక్షసుడా, మాకు సూరవీర సింగ్ నేర్పించారు, ఎవరి రూపాన్ని మనం తక్కువ అంచనా వెయ్యకూడదు. మేము చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు, కానీ బలంలో నీకంటే పెద్దవాళ్లే. రాక్షసుడు గారు, మీరు చాలా కాలంగా ఇక్కడ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారన్న విషయం మాకు తెలిసింది. అది మంచిది కాదు. మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి, లేదంటే మేమే ఏదో ఒకటి చేస్తాం. ఏమన్నా చేస్తారా? ఏం చేస్తారు బాలకులారా? మీరంతా కలిసి నాతో పోరాటం చేస్తారా? అలా అంటే యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాడి చేయండి. ఈ కుర్ర కుంకలు నిన్ను కాపాడడానికి వచ్చారా? మనం వేసిన పథకం పనిచేయలేదు. నకులా, నీ దగ్గర ఏమైనా ఆలోచన ఉంటే చెప్పు. నువ్వు దిగులు పడకు సహదేవ్, నేను చూసుకుంటాను. మన సైన్యం సిద్ధంగా ఉంది. మహాబలి గారు, ఇప్పుడు మీ వంతు. నా మంచికి మంచి, బలవంతుడికి బలవంతుడు, చూడటానికి చిన్నవాడు. నేను గొప్ప ఉపాయం చేశాను. రండి. ఈ పిల్లలకు ఓడిపోవాలనంత కోరికగా ఉందా? ఓటమి అంటే ఎలా ఉంటుందో మీకు చూడాలని ఉందా? ఈ పంచపాండవులు అద్భుతం చేశారు. ఒక్కొక్క రాక్షసుడికి సరైన గుణపాఠం నేర్పిస్తున్నారు. రండి సహోదరులారా, అంతం చేద్దాం. వాళ్ళు పారిపోతున్నారు. బాలకులారా, మీరు అత్యంత ప్రతిభావంతులు, శక్తిశాలి కలవారు. మేము కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉండి ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాము. కొద్ది కాలం ఎక్కడైనా ఉన్నాము అంటే అక్కడి నుంచి వెళ్ళడం మాకంత ఇష్టం ఉండదు. కానీ మాకు ఒక విచిత్రంగా ఉండేది, ఎందుకంటే మీరు చిన్న బాలకులైనా మమ్మల్ని ఎలా ఎదుర్కొంటారు అన్నది. కానీ ఈ రోజు మాత్రం మీరు మా కళ్ళు తెరిపించగలిగారు. అప్పుడప్పుడు అసాధ్యం అనుకున్నవి కూడా చాలా చిన్నవాటి చేత పరాజయం పొందవలసి వస్తుంది. గ్రామ ప్రజలారా, మేము మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాం.